ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై నేడు ఉదయం గాజుల పూజ అభిషేకాలు నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు కుమార్ శర్మ తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో సిఐ రవికుమార్ తో కలిసి సామాజిక సేవకుడు తులసి పట్వారి మొక్కలు నాటారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2001లో 10వ తరగతి చదివిన విద్యార్థులు అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. తాము చదువుకున్న పాఠశాలలో కలియ తిరుగుతూ గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. మాజీ శాసన సభాపతి మాజీ మంత్రి బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన నేడు బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన సభ బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర అగ్రోస్ నూతన చైర్మన్ కాసుల బాలరాజ్ కి అభినందనలు తెలుపుతూ సన్మాన సభ నిర్వహించనున్నారు. నగర శివార్లోని దాస్ నగర్ వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన కస్తూర్బా పాఠశాల విద్యార్థినులను అదనపు కలెక్టర్ అంకిత్ పరామర్శించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ అంకిత్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఈశ్వరి గౌతమిలను పరామర్శించారు. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% సీట్లు ఇవ్వాలని రూల్ను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్లు లేని చోట ఈ నిబంధనను అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. కర్ణాటకలో 1 కిలోమీటర్ లోపు ప్రైమరీ, 3 కిలోమీటర్ లోపు అప్పర్ ప్రైమరీ స్కూల్ లేకపోతే 25% ఫ్రీ సీట్ల విధానాన్ని అమలు చేస్తున్నారు.